హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ మరియు ఈరోజు ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి RCFL అంటే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ కూడా లైక్ 3 days అయింది రిలీజ్ అయ్యి. బట్ దీనికి ఏంటంటే మనకి షార్ట్ టైంలోనే అప్లై చేసుకోవాలి. సో వీళ్ళు ఒక 5 to 10 days అనేది గ్యాప్ అనేది మనకి గ్యాప్ అనేది ఇచ్చారు. ఈ లోపే మనం దీనికి అప్లై చేసుకోవాలి. సో జీతం కూడా మనకి ఏంటంటే 41,000 వరకు ఉండొచ్చు, అంటే మనకి స్టార్టింగ్ జాబ్ రాగానే. అండ్ దీనికి అర్హత వీళ్ళు ఏంటంటే డిప్లొమాలో ఎనీ బ్రాంచ్ అంటే డిప్లొమాలో కొన్ని బ్రాంచ్లు ఉన్నవి. సో ఆ బ్రాంచ్లు అడిగారు. అండ్ బీఎస్సీ ఎవరైతే చేశారో, దాంతోపాటు బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేశారో సో వాళ్ళందరూ లైక్ దీనికి ఎలిజిబుల్ అండి. ఇంకోటి ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ కూడా కొన్నాట్లకి అడిగాడు, కొన్నాట్లకి అడగలేదు. అవి కూడా నేను నోటిఫికేషన్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి, నా ఛానల్ వల్ల ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నాం అనుకుంటున్నారో, మనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకుంటున్నారో, సో వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి. సో దట్ నాకు మోటివేషన్ కింద మరికొన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది. అండ్ మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతాం. నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. సో మనం నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు డిస్కస్ చేద్దాం. సో మనకి నోటిఫికేషన్ అనేది రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఇది నవరత్న కంపెనీ. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న కంపెనీ అండి. సో ఇది రాష్ట్రీయ RCFL. ఈ కంపెనీ అనేది మనకి చెన్నై అంటే చెన్బూర్, ముంబైలో ఉండడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి అక్కడి నుంచి రావడం జరిగింది. సో నోటిఫికేషన్ నెంబర్ చూసుకుంటే ఇదండి. అండ్ మనకి అసలు RCFL గురించి మనకి ఏమైనా కొంచెం మనకు తెలియాలి అనుకుంటే, సో ఇది షార్ట్ నోట్ అండి. ఇది కంపెనీ గురించి షార్ట్ నోట్ అని ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద మనకి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, అన్నీ రిక్రూట్ చేయడం జరిగింది SC, ST, OBC క్యాండిడేట్స్కి. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఈ పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. సో మనం పోస్టులు అనేది డిస్కస్ చేద్దాం. పోస్ట్ కోడ్ అనేది ఇది ఆపరేటర్ CM అనేది. సో ఈ పోస్ట్ నేమ్ ఏంటంటే ఆపరేటర్ ట్రైనీ అండి, కెమికల్ రిలేటెడ్. సో దీనికి మనకి జీతభత్యాలన్నీ వచ్చేసరికి 22,000 నుంచి 60,000 వరకు వస్తుంది. ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది 54 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో కేటగిరీ వైజ్ చూసుకుంటే SC వాళ్ళకి 11 అండ్ ST వాళ్ళకి 13 అండ్ OBC వాళ్ళకి 30 అండి. సో ఇది క్వాలిఫికేషన్ వరకు వస్తే మనం ఎవరైతే BSCలో కెమిస్ట్రీ ఫుల్ టైం ఎవరైతే చేస్తుంటారో, సో 3 years ఆఫ్ డ్యూరేషన్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఏంటి అంటే లైక్ BSc కెమిస్ట్రీలో 3 years ఫుల్ టైం చేస్తూ ఉంటారు, వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. అండ్ దీనికి ఏంటి అంటే ఇన్కేస్ లైక్ NVCT అంటే ఆ ట్రేడ్ అనేది కంప్లీటెడ్ సర్టిఫికేట్ అనేది కావాలని చెప్పడం జరిగింది. సో దీంతోపాటు మినిమం పర్సంటేజ్ అనేది ఏంటంటే దీంట్లో మనకి 55% అనేది OBC వాళ్ళకి రావాలి. అండ్ SC, ST వాళ్ళకి 50% అనేది రావడం జరిగితే చాలండి. సో ఈ మన పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంకోటి ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. SC, ST వాళ్ళకి 35 years వరకు ఇచ్చారు అండ్ OBC వాళ్ళకి 33 years వరకు ఇచ్చారండి. అండ్ దీంతోపాటు ఈ పోస్ట్కి మనం ఎవరైతే ఎలిజిబుల్ అంటే ఇంకో కొన్ని క్వాలిఫికేషన్స్ అంటూ ఇవ్వడం జరిగింది. ఎవరైతే 3 years డిప్లొమా అంటే 10th తర్వాత మేము డిప్లొమా చేసాము కెమికల్ ఇంజనీరింగ్ అన్న వాళ్ళు కూడా ఎవరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో 1 year ట్రైనింగ్, BOATలో 1 year ట్రైనింగ్ చేసి ఉన్నారు, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి 10th తర్వాత లైక్ ఇంటర్ చేస్తాం. ఇంటర్తో పాటు మనం డైరెక్ట్ అడ్మిషన్ డిప్లొమాలో అడ్మిషన్ తీసుకుంటే డైరెక్ట్ మనం సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాం. సెకండ్ ఇయర్ అవి కూడా అలా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. దీంతోపాటు వాళ్ళు 1 year ట్రైనింగ్ అనేది అడుగుతున్నారండి కెమికల్ ఇంజనీరింగ్లో డిప్లొమాలో. అండ్ దీనికి మినిమం ఏజ్ వచ్చేసి మినిమం లిమిట్స్ వచ్చేసరికి 55% కావాలి, 50% SC, ST వాళ్ళకి కావాలి. అండ్ అప్పర్ లిమిట్ సేమ్ అండి, 35 years and 33 years. నెక్స్ట్ అదే దానికి వెళ్ళి మనకి 4 years కొన్ని డిప్లొమాస్ ఉంటాయండి, స్పెషల్ డిప్లొమాస్. దాంట్లో శాండ్విచ్ ప్యాటర్న్స్ అంటారు. సో దాంట్లో మనకి ఏంటి అంటే ఆల్మోస్ట్ 4 years అనేది చేస్తాం, 3.5 years అనేది చేస్తాము. సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. సో ఇట్లాగే మనకి శాండ్విచ్ డిప్లొమా కూడా చేస్తాం అంటే ఇంటర్ తర్వాత, అది కూడా ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. సేమ్ అంటే 50% అనేది OBC వాళ్ళకి కావాలి, SC, ST వాళ్ళకి 3 and SC, ST వాళ్ళకి మనకి యాక్చువల్లీ 50 marks అనేది చాలు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ 35 years and 33 years అని చెప్పడం సేమ్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద పోస్ట్ ఇంకోటి ఏంటంటే ఇది పోస్ట్ అండి, కోడ్ ఆపరేటర్ బాయిలర్. సో బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 3 పోస్ట్ అండి. దీనికి 20,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది 3, ST వాళ్ళకి 3 వేకెన్సీస్. ఇది కూడా 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటు బాయిలర్ అటెండెంట్ అనే సెకండ్ క్లాస్ ఇష్యూడ్ బై ద డైరెక్టర్ ఆఫ్ స్టీమ్ బాయిలర్స్, అది ఆ బోర్డు నుంచి ఒక సర్టిఫికేట్ 10th పాటు ఆ బాయిలర్ సర్టిఫికేట్ అనేది కావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ST వాళ్ళకే కాబట్టి 35 years అనే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ లెవెల్కి వస్తే ఇది ఎక్స్పీరియన్స్ అడుగుతాం జరిగిందండి. మినిమం 2 years అనేది ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి జరగడం జరిగింది. బాయిలర్ అటెండెంట్ కింద కానీ బాయిలర్ ఆపరేటర్ కింద కానీ మనం ఏమైతే ట్రైనింగ్ చేస్తాం కదా, ట్రైనర్ అప్రెంటిస్షిప్ ఇట్లాంటివన్నీ దీంట్లో ఎక్స్పీరియన్స్ కింద యాడ్ చేయకూడదని చెప్పడం జరిగింది. అండ్ దీంతోపాటు ఇంకో క్వాలిఫికేషన్ కూడా ఎలిజిబుల్ అని చెప్పడం ఏంటంటే మన 10th క్లాస్ SSCతో పాటు మనం బాయిలర్ అటెండెంట్ కూడా సర్టిఫికేట్ ఉంటే చాలు. ఇక్కడ కూడా ఇదే ఇచ్చారు. బట్ ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ అని అడిగారు. ఇక్కడ అంటే NCVT నుంచి బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ ఉన్నా చాలని చెప్పడం జరిగింది. దీనికి కూడా
అప్పుడు ఏజ్ లిమిట్ 35 years అండి. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. దీనికేమో 1 year ఎక్స్పీరియన్స్, దీనికి 2 years, దీనికి 2 years అడగడం జరిగింది. సో అది అండ్ క్వాలిఫికేషన్ ఇంకోటి, దీంతో పాటు ఇంకో క్వాలిఫికేషన్ ఏంటంటే ఎవరైతే 10th class చదివి డిప్లొమాలో బాయిలర్ అటెండెంట్ చేసి ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. సేమ్ ఏజ్ లిమిట్ అనేది సిమిలర్ ఉంటుందండి. సో నేను నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను. సో ఎవరైతే ఇంకా నేను చెప్పిన అర్థం కాలేదో వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని క్లారిటీగా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. అండ్ ఇవన్నీ ఒకటే అండి, సిమిలర్, అంటే ఒక చిన్న ఈ సర్టిఫికేషన్ తేడాతో అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి జూనియర్ ఫైర్మ్యాన్ గ్రేడ్ 2 అండి. దీని గ్రేడ్ పే స్కేల్ కింద 18,000 నుంచి 42,000 వరకు ఉండడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది 2. ఈ ఓన్లీ ఎస్టీ వాళ్ళకి కేటాయించారండి. సో క్వాలిఫికేషన్ కూడా ఏంటంటే 10th పాటు మనం 6 years ఫుల్ టైం ఫైర్మ్యాన్ సర్టిఫికేట్ కోర్స్ కావాలండి. అది కూడా స్టేట్ ఫైర్ ట్రైనింగ్ నుంచి మనకి ఎస్ఎఫ్టీసీ నుంచి రికగ్నైజ్డ్ ఉన్న క్వాలిఫికేషన్ ఉండటంతోనే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు. 10th class డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఇవి యాక్సెప్టబుల్ కాదు, పార్ట్ టైం చేసిన యాక్సెప్టబుల్ కాదని చెప్పడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకే కాబట్టి 34 years అనేది ఇవ్వడం జరిగింది. మినిమం ఎక్స్పీరియన్స్ అనేది 1 year ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు ఇండస్ట్రియల్ ఫైర్ ఫైటింగ్ కింద. సో అదొకటి చెప్పడం జరిగింది. అండ్ చెప్పాం కదా ట్రైనింగ్ చేస్తాం కదా, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేస్తాం, అవన్నీ ఎక్స్పీరియన్స్ కింద యాడ్ చేయకూడదని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి నర్స్ అండి. నర్స్ గ్రేడ్ 2 కింద దీనికి కూడా 22,000 నుంచి 60,000 వరకు మనకి అమౌంట్ అనేది రావడం జరిగింది. శాలరీ వేకెన్సీ ఒకటే ఉంది, అది కూడా ఎస్సీ వాళ్ళకే ఉంది. సో ఇది కూడా ఏంటంటే మనం ఎవరైతే ఇంటర్ తర్వాత మనం 3 years కోర్స్ జనరల్ నర్సింగ్లో చేసి ఉంటామో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. ఆర్ఎల్స్ ఎవరైతే రెగ్యులర్ అండ్ ఫుల్ టైం బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. సో ఇది కూడా ఎస్సీ క్యాండిడేట్ వరకు ఉండడం కాబట్టి మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలని చెప్పారు. సో అగ్రిగేట్గా మనకి 3 years అంతా కలిపి అగ్రిగేట్ 50 marks ఉండాలని చెప్పడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 36 years కాబట్టి నర్సింగ్ అంటే 36 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారండి ఇక్కడ. సో ఎక్స్పీరియన్స్ కూడా 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 2 years ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 20 bedded హాస్పిటల్లో చేసిన వాళ్ళే విత్ ఆపరేషన్ థియేటర్లో ఎవరైతే చేస్తారో సో వాళ్ళే ఎలిజిబుల్, ఆ ఎక్స్పీరియన్సే కావాలని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసినప్పుడు ఆ ట్రైనింగ్ అన్నారు కదా, అది కూడా వాల్యుబుల్ లేదని చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ ఈ ట్రైనింగ్ కూడా ఏంటంటే వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ యాజ్ ఎ నర్స్గా ఎవరైతే వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ సెంట్రల్ కానీ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ అని చెప్పారు. సో పోస్ట్ కూడా వచ్చేసి టెక్నీషియన్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండి. టెక్నీషియన్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ భాగంలో వీళ్ళు అడగడం జరిగింది. సో ఫస్ట్ వీళ్ళు ట్రైనింగ్ కింద తీసుకుని తర్వాత గ్రేడ్ 2లో మన ఆఫ్టర్ 1 year ట్రైనింగ్ తర్వాత మన ప్లేస్ చేస్తారని చెప్తున్నారు. పే స్కేల్ కూడా 22,000 నుంచి 60,000 వరకు ఉంటుందండి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 వేకెన్సీస్ ఎస్టీ క్యాండిడేట్స్కి అంత వేకెన్సీ అని కేటాయించడం జరిగింది. సో మనం ఆలోచించి మనం ముందు నోటిఫికేషన్ చెప్పకముందే నేను బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పాను కదా, సో ఇవే అండి. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఫుల్ టైమ్ రెగ్యులర్ బీఎస్సీ ఫిజిక్స్ డిగ్రీని ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో సో డ్యూరేషన్ ఆఫ్ 3 years కంప్లీట్గా చేసి ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. బట్ ఏంటి అంటే ఇది ఇన్స్ట్రుమెంటేషన్లో ఉండాలి, కెమిస్ట్రీ కానీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే వొకేషనల్ అంటే డిగ్రీ కానీ ఎన్సీబీటీ అంటే నేషనల్ వొకేషనల్ కోర్స్ చేస్తాం వాళ్ళైనా డిగ్రీ ఫుల్ టైం అని చేసిన వాళ్ళైనా పర్లేదని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ ఆర్ కెమికల్ ప్లాంట్ ట్రేడ్లోనే ఉండాలని చెప్తున్నారు. అంటే మనం వొకేషనల్ కోర్స్ ట్రేడ్ కన్ఫామ్గా కావాలి అని చెప్పేసి దాంట్లో ఫిజిక్స్ ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. అండ్ మినిమం పర్సంటేజ్ వచ్చి ఎస్టీ వాళ్ళకే కాబట్టి 50% ఆఫ్ మార్క్స్ ఉండాలని చెప్తున్నారు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 35 years అని మినిమం చెప్పారండి. దీంతో పాటు ఎవరైతే 3 years డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసి ఉంటారో సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి మన ఇంటర్ తర్వాత మళ్ళీ డిప్లొమా జాయిన్ అవుతాం కదా, వాళ్ళు కూడా ఎవరైతే చెప్పాం కదా బీఎస్సీ ఇన్స్ట్రుమెంటేషన్ చేసి ఉంటారో అదే ఇన్స్ట్రుమెంటేషన్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ బీఎస్సీ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళందరూ ఇంక 1 year ట్రైనింగ్ ఉండాలని చెప్పేసి అప్రెంటిస్ ట్రైనింగ్ ఉండాలని చెప్పి అంటున్నారు. ఇటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి డిప్లొమా కోర్సులో. 35 years లిమిట్ అనేది అడిగారు. సో క్వాలిఫికేషన్ ఇంకోటి ఏంటంటే శాండ్విచ్ కోర్సెస్ సేమ్ డిప్లొమా శాండ్విచ్ వాళ్ళకు కూడా ఇదే అండి. సో సిమిలర్ అన్నిటికీ ఒకటే అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కోడ్ వచ్చేసి టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్ అండి. ఇది కూడా మనకి 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మన గ్రేడ్ 2లో పోస్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. 22,000 నుంచి 60,000 వరకు జీతం ఉంటుందని చెప్తున్నారు. వేకెన్సీ వచ్చి 2 వేకెన్సీలు ఎస్సీ క్యాండిడేట్కి ఎస్టీ క్యాండిడేట్కి ఒక్కొక్క వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి లేవు కాబట్టి సో ఇది కూడా 3 years డిప్లొమా ఎలక్ట్రికల్ చేసి ఉంటారో ఎవరైతే ఫుల్ టైం చేస్తారో వాళ్ళు అందరూ ఎలిజిబుల్. అది కూడా 1 year ట్రైనింగ్ చేసి ఉంటారో అది కూడా వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. ఇంటర్ తర్వాత ఎవరైతే డైరెక్ట్గా డిప్లొమా సెకండ్ ఇయర్కి వెళ్తారో అది కూడా చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుంది. అది కూడా 1 year ట్రైనింగ్ నెసరీ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి అంటున్నారు. అది కూడా ఎలక్ట్రికల్ విభాగంలోనే. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కాబట్టి మినిమం 50% ఆఫ్ డిప్లొమాలో ఓవరాల్ 50% ఉంటే చాలు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 35 years అని చెప్పేస్తున్నారు.
అండ్ ఇంకోటి 4 years శాండ్విచ్ కోర్సులు ఉంటాయండి. అండ్ మనం ఇంటర్ తర్వాత చేస్తాం, ఇవన్నీ వాళ్ళు ఎలిజిబుల్ అన్ని సిమిలర్, అన్నిటికీ అదే ప్యాటర్న్ అడగడం జరిగింది. నెక్స్ట్ టెక్నీషియన్ మెకానికల్, ఇది కూడా సేమ్ అండి, సేమ్ మెకానికల్ భాగంలో చేసి ఉండాలి. శాండ్విచ్ కోర్సులు చేసిన పర్లేదు, శాండ్విచ్గా చేసిన పర్లేదు. అండ్ ఇంటర్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిన సెకండ్ ఇయర్ కన్నా పర్లేదు. సిమిలర్ అన్ని 55% ఆఫ్ మార్క్స్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంది కాబట్టి 55% మినిమం మార్క్స్ అనేది చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అందరికీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అని మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ పొజిషన్స్ అన్ని డిస్కస్ చేశాను. సో ఇది ఏంటి అంటే మనకి లాస్ట్ డేట్ నేను చెప్తాను. రిజర్వేషన్ ఏంటంటే యాక్చువల్గా ఇది మనకి కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళకి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే వన్స్ మనకి ఎటువంటి బెనిఫిట్స్, లైక్ బెనిఫిట్ అంటే ఏంటంటే నేను అప్లికేషన్ పెట్టేశాను, ఏదైనా మధ్యలో చేంజ్ కావాలంటే మేము దీనికి ఇవ్వమని చెప్పేసి అంటున్నారు. అండ్ నెక్స్ట్ రిలాక్సేషన్స్ యాజ్ ఆఫ్ రిలాక్సేషన్సే ఉంటాయని చెప్తున్నారు, ఇంకా ఎక్స్ట్రా రిలాక్సేషన్స్ ఏమి ఉండవు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు అని చెప్తున్నారు వీళ్ళు. సో అది వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇంకోటి ఏజ్ రిలాక్సేషన్ లిమిట్కి వచ్చేసరికి 5 years అనేది రిలాక్సేషన్, ఇంకా ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఉంటుందని చెప్పారు. సో ఏజ్ రిలాక్సేషన్ 33 years అని చెప్పాను, 33 + 5 38. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 30 అని చెప్తున్నాను, ఇంకా ఎక్స్ట్రా 3 years రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి 1st April కల్లా వాళ్ళు చెప్పిన ప్రిస్క్రైబ్డ్ ఏజ్ అండ్ లిమిట్లోనే, ఏజ్ లిమిట్ ఎడ్యుకేషన్ లిమిట్లో ఉండాలని చెప్పేశారు. అండ్ ఫీజ్ ఆఫ్ 700 rupees అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 700 ఫీజ్ అనేది మనకి పేమెంట్ చేయాలని చెప్పేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదని చెప్పారు. అండ్ నేచర్ ఆఫ్ జాబ్, ఆపరేషనల్ ట్రైనీ కానీ, టెక్నికల్ ట్రైనీ కానీ, బాయిలర్ ఆపరేటర్ కానీ, జూనియర్ ఫైర్మెన్కి కానీ అసలు అన్ని జాబ్ అంతా వాళ్ళకి సిమిలర్ టైప్ ఆఫ్ జాబ్ ఉంటుందని చెప్పేస్తున్నారు. ఇక్కడ జాబ్ నేచర్ అనేది క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో మనం కొన్ని రొటేషనల్ షిఫ్ట్లో కానీ చేస్తాం జరుగుతుంది. ప్లాంట్లో అన్ని రిక్వైర్మెంట్స్, ఫిజికల్ ఫిట్నెస్ అని ఎలా ఉన్నవి. ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఏంటి అంటే మన ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలంటే ఒక ఎక్విప్మెంట్ లిఫ్ట్ చేయాలి కానీ, ఒక ఆపరేషన్స్ చేయాలన్నా మనకి ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. సో ఇవన్నీ నేచర్ ఆఫ్ జాబ్ అనమాట. సో నర్స్కి వచ్చేసరికి నైట్ షిఫ్ట్, రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ కూడా ఉండదని చెప్పడం జరుగుతుంది. శాలరీ కూడా ఆపరేషనల్ ట్రైనింగ్ శాలరీ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ వచ్చేసరికి 9,000 rupees అనేది స్టైఫండ్ అనేది ఇస్తారు. అది కూడా ఒక సంవత్సరం ఎప్పుడైతే మనకి ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అవుతుందో వెంటనే మనకి ఏంటంటే ఆపరేషన్ టెక్నికల్ గ్రేడ్ 2 కింద పోస్ట్ చేసి 22,000 నుంచి 60,000 అన్నీ కలుపుకొని మన ఫస్ట్ ఇయర్లో 46,000, సెకండ్ ఇయర్ నుంచి 46,300 rupees అని మన చేతిలో రావడం జరిగింది. బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 3 కిందకి చూసుకుంటే 42,100 అనేది ఉండడం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ జూనియర్ ఫైర్మెన్కి అదే సేమ్, అలాగే స్టైఫండ్ అందరికీ ఒకటే 37,900 అనేది ఉంటుందని జరుగుతుందని చెప్తున్నారు. నర్స్ గ్రేడ్ 2కి వచ్చి 46,300 ఉంటుందని చెప్తున్నారు. సో ఓన్లీ మీకు ఇది ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఆపరేషనల్ ట్రైనింగ్ ఒక్కటే మనకి 9,000 rupees అనేది ఫస్ట్ మంత్ ఉంటుందని చెప్తున్నారు. మిగతా వాళ్ళందరికీ ఏంటి అంటే లైక్ అందరికీ స్టార్టింగ్ శాలరీస్ 42,100 అనేది మనకి బాయిలర్ ఆపరేటర్కి ఉంటుంది గ్రేడ్ 3కి, జూనియర్ ఫైర్మెన్ గ్రేడ్ 2కి వచ్చి 37,900 ఉంటుంది, అండ్ నర్స్ గ్రేడ్ 2కి 46,300 ఉంటుందని చెప్పేస్తున్నారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఇదంతా ఆన్లైన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ పెడతాం జరుగుతుంది. ఎవరైతే ఆన్లైన్ టెస్ట్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ అండి. సో అది కూడా వాళ్ళు మనకి మెన్షన్ చేస్తారు. ఇది కూడా ఆన్లైన్ టెస్ట్ ఎక్కడ రాయాలంటే మనం ముంబై కానీ నాగ్పూర్ కానీ రాయాలి. మనకి మరాఠీ కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఈ 3 భాషల్లో మనకి పేపర్ అనేది ఉంటుంది. మనం ఏదో ఆప్ట్ చేసుకుంటే అదే వస్తుంది. అండ్ వన్స్ మనం అప్లికేషన్ పెట్టేసి మన ఎగ్జామినేషన్ వెన్యూ అని పెట్టేసిన తర్వాత వన్స్ వచ్చాక మనం మార్చుకోవడం కుదరదని చెప్తున్నారు. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్కి రావడానికి రైలు కానీ బస్ ఫేర్ కానీ వీళ్ళు స్లీపర్ క్లాస్ ఏదైనా కూడా మనకి వీళ్ళు నియరెస్ట్ రైల్వే స్టేషన్కి వస్తే వీళ్ళకి అంతా రీంబర్స్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఎగ్జామినేషన్ మనకి ఏంటంటే గివెన్ వెన్యూస్లోనే మన కాల్ లెటర్లో మెన్షన్ చేస్తామని చెప్పేస్తున్నారు. అండ్ ఎవరైతే లేట్గా వచ్చినా కూడా ఎవరైతే వాళ్ళందరూ వాళ్ళు ఓన్గా ఎగ్జామినేషన్ సెంటర్స్కి రావాలి, వాళ్ళకి ఏదైనా సంబంధం లేదని ఇక్కడ మెన్షన్ చేశారు ఇంపార్టెంట్ పాయింట్స్లో. మనకి ఇంటర్న్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఎలా ఉంటుందంటే సో డిసిప్లైన్ బట్టి, అంటే ఎవరైతే ఏ బ్రాంచ్ బట్టి ఉంటారో, ఒకళ్ళు బీఎస్సీ నర్సింగ్ ఉంటారు, ఒకళ్ళు డిప్లొమా ఉంటారు కదా, వాళ్ళ డిసిప్లైన్ బట్టి యాప్టిట్యూడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. 90 minutes అనేది ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటుంది. దాంట్లో 80 questions వచ్చేసి మిక్స్ ఆఫ్ కోర్స్, అంటే అన్ని మిక్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ రిలవెంట్ క్వాలిఫికేషన్ ఉన్న సంబంధమైన క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్ 2 marks ఉంటుంది. అండ్ రిమైనింగ్ 20 questions వచ్చి జనరల్ ఇంగ్లీష్ కానీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ, అవేర్నెస్ కానీ ఉంటుంది. ఒక్కొక్క దానికి 2 marks ఉంటుంది. సో టోటల్ మనకి ఆన్లైన్ ఎగ్జామ్ 200 marksకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో అది ఒక్కొక్క డొమైన్ సబ్జెక్ట్కి ఒక్కొక్క పోస్ట్ రిలేటెడ్ ఒక డొమైన్ సబ్జెక్ట్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో మనకి అంతా కాల్ లెటర్స్ అనేది ఆన్లైన్లో వస్తే మనం డౌన్లోడ్ చేసుకోవడం, మనం మీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మనం రిజిస్టర్ అవుతాం కదా, సో దానికి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పేసి అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్యూరేషన్ 90 minutes అని చెప్పడం జరిగింది. సో ఇబ్బంది లేదు. స్కిల్ టెస్ట్ మనకి ఏంటి అంటే స్కిల్ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక్క పోస్ట్కి 7
లైక్ తీసి దాన్ని ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఒక పోస్ట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. 1:7 రేషియోలో తీయడం మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా తీయడం అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఎవరైతే ఇప్పుడు సపోజ్ థియరీ ఎగ్జామ్ అండ్ ఎవరికైతే థియరీ ఎగ్జామ్లో ఎక్కువ వచ్చినాయో ఇన్ప్లాంట్ ట్రైనింగ్లో ఎవరికైతే వచ్చినాయో వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళని అవుట్పుట్ లైక్ బయటకు మన ఫైనల్ లిస్ట్ మెరిట్ లిస్ట్ తీస్తామని చెప్పడం జరిగింది. స్కిల్ టెస్ట్ అంటే సో స్కిల్ అసలు ఒక్కొక్క దానికి ఎలా ఉంటుందని స్కిల్ టెస్ట్ చూద్దాం. సో స్కిల్ టెస్ట్ అనేది ఆపరేటర్ ట్రైనింగ్కి ఎలా ఉంటుంది అంటే మనకి ఏంటి ఒక జాబ్ నాలెడ్జ్ అంటే ఒక టెక్నికల్ ఎక్విప్మెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలా, సో ఎలా అంటే దానికి మనకి 80 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సేఫ్టీ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్కి మిగతా 20 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి క్వాలిఫైయింగ్ అంటే 100 మార్క్స్కి మనకి 60 మార్క్స్ అనేది ఓబీసీ క్యాండిడేట్స్కి రావాలి ఉంటుంది, 55 మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి రావాలి. ఇది స్కిల్ టెస్ట్ దేనికి ఆపరేటర్ ట్రైనీకి కెమికల్. అదే స్కిల్ టెస్ట్ బాయిలర్కి ఎలా ఉంటుంది అంటే సేమ్ అండి, కొంచెం ప్రాక్టికల్ జాబ్ నాలెడ్జ్ ఉండాలి అండ్ ఒక టెక్నికల్ ఎక్విప్మెంట్ ఎలా పట్టుకోవాలి అది 80 మార్క్స్, సిమిలర్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద 20 మార్క్స్, సిమిలర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అని ఇందాక మనము దేనికైతే ఆపరేటర్ ట్రైనింగ్ మాట్లాడుకున్నాం అలాగే బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 2 కూడా సిమిలర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అదే జూనియర్ ఫైర్మెన్ కూడా ఏంటి అంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే అవి ఏముంటాయంటే ల్యాడర్ డ్రిల్ ఒకటి ఉంటుంది, రోప్ క్లైంబింగ్ ఒకటి ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది, హోస్ రన్నింగ్ అని ఉంటుంది, ఫైర్ ఎక్స్టింగ్విషన్ పట్టుకోవడం డ్రిల్ అది ఒకటి ఉంటుంది, రెస్క్యూ డ్రిల్, డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి అంటున్నాను. ఇది జూనియర్ ఫైర్మెన్ గ్రేడ్ 2 ఉమెన్ కూడా సిమిలర్ ఇవే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారండి. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్కి వచ్చేసరికి మినిమం 182 సెంటీమీటర్స్ హైట్ అని ఉండాలి, 162 మీటర్స్ అనేది ఉమెన్కి ఉండాలి, వెయిట్ అనేది 50 kgs అనేది ఉండాలి. సో ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ మనం చెక్ చేయండి. అండ్ స్కిల్ టెస్ట్ నర్స్కి ఎలా ఉంటుందంటే మనకి పేషెంట్ ఎక్విప్మెంట్ హ్యాండ్లింగ్ అని పేషెంట్ని ఎలా ప్రిపేర్ చేసిందన్నమాట, అంటే దాంట్లో ఉన్న క్వాలిఫైయింగ్ బట్టి. సో అండ్ యాప్టిట్యూడ్ ఉంటుంది అనమాట, అంటే యాప్టిట్యూడ్ అంటే జాబ్ టువర్డ్స్ ఎలా ఉంటున్నాము అంటే 80 మార్క్స్ అనేది ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి 20 మార్క్స్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనమాట 100 మార్కులకి ఎస్సీ క్యాండిడేట్సే కాబట్టి 50 మార్క్స్ అనేది రావాలి. టోటల్ 100 మార్క్స్కి స్కిల్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలంటే. ఇదే టెక్నికల్ ట్రైనింగ్ ఏంటంటే టెక్నికల్ ట్రైనింగ్లో ఇన్స్ట్రుమెంటేషన్కే కానీ ఎలక్ట్రికల్కే కానీ మెకానికల్కే కానీ సేమ్ అండి 100 మార్క్స్కి ఉంటుంది. 80 మార్క్స్కి వచ్చేసి మనకి టెక్నికల్ ఎక్విప్మెంట్ హ్యాండ్లింగ్, సేఫ్టీ అవేర్నెస్కి, కంప్యూటర్ నాలెడ్జ్ మిగతా 20 మార్క్స్ ఉంటుంది. సో 60 మార్క్స్ అనేది ఓబీసీ క్యాండిడేట్స్కి, 55 మార్క్స్ అనేది ఎస్టీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఉండాలి. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే సో వేకెన్సీస్ డిపెండ్స్ అపాన్ వేకెన్సీస్. ఎవరైతే ఎక్కువ ఆన్లైన్ టెస్ట్లో పర్ఫామ్ చేస్తారో స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగే కాబట్టి ఎవరైతే ఆన్లైన్ టెస్ట్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేసి ఉంటారో సో వాళ్ళని స్కిల్ టెస్ట్లో కూడా కన్సిడర్ చేసి తీస్తారని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చి 100% అనేది రౌండెడ్ 2 డెసిమల్స్ పైన కింద ఇస్తానంటున్నా. స్కిల్ టెస్ట్ కూడా క్వాలిఫైయింగ్ నేచర్ కావాలని చెప్పేసి అంటున్నారు ఉమెన్స్ క్యాండిడేట్స్కి అయితే. సో ఇన్ కేస్ మనకి టై అయింది అనుకున్నాం, సపోజ్ టై అయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎలా చూస్తారు అంటే అదే ఆపరేషన్ గ్రేడ్ 2 కానీ జూనియర్ ఫైర్మెన్ గ్రేడ్ 2 కానీ నర్సుకి కానీ గ్రేడ్ 2 కానీ ఎలా చూస్తారంటే సపోజ్ మీ మార్క్స్ వేరే టై అయిపోయింది అనుకుందాం, మీ ఎక్స్పీరియన్స్ లెంత్ ఎప్పుడు నేను 1 year చేశాను, వేరే 2 years చేశారు, వాడికి జాబ్ ఇస్తాడు హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ బట్ లెంత్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బట్ తర్వాత హైయెస్ట్ పర్సంటేజ్ ఇన్ ఎస్ఎస్సి. ఇన్కేస్ అది కూడా టై అయిపోయింది, వాడు 3 years చేశాడు, నేను 3 years చేశాను, తర్వాత ఏం చేస్తారు నా 10th క్లాస్ ఎక్కువ ఎన్ని మార్క్స్ వస్తే వాడికి ఇస్తారు. తర్వాత ఇది కూడా టై అయిపోయింది, డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఉంది ఇవన్నీ 3 points కన్సిడర్ చేసుకుంటారు, ఎవరైతే 2 pointsలో చెకప్ ఉంటారో వాళ్ళకి ఇస్తారని చెప్పేసి అంటున్నారు. సిమిలర్ అండి అది కూడా ఆపరేటర్ ట్రైనింగ్కి, కెమికల్కి, టెక్నికల్ ట్రైనింగ్కి, ఎలక్ట్రికల్, మెకానికల్ కూడా సిమిలర్ ఎట్లాగే కన్సిడర్ చేసి వాళ్ళ స్కిల్ లెక్క తీస్తారని చెప్పేసి అంటున్నారు. ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుందండి, సమ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి ఎలా అప్లై చేసుకోవాలి మీ అందరికీ డౌట్ ఉంటుంది. సో ఫస్ట్ మనం అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఫీజు ఎవరైతే పేమెంట్ చేయాలో వాళ్ళు ఫీజు పేమెంట్ చేయాలి, తర్వాత డాక్యుమెంట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయడమే. సో మనకి మెయిన్ ఏంటంటే ఫోటోగ్రాఫ్ అనేది పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసి ఉండాలి, మన సిగ్నేచర్ అనేది బ్లాంక్ ఇంక్తో పెట్టాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఉండాలి, అది కూడా వైట్ పేపర్ మీద బ్లూ ఇంక్ ఆర్ బ్లాక్ ఇంక్తో పెట్టాలి. తర్వాత హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఉంటుందండి, అది కూడా వైట్ పేపర్ని బ్లాక్ ఇంక్తో రాయాలి. ఇవన్నీ స్కాన్ చేసి మనం డాక్యుమెంట్ సెక్షన్లో అప్లోడ్ చేయడమే. సో దట్స్ ఇట్. మనం వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనకి రిక్రూట్మెంట్ పొజిషన్లో అప్లై ఆన్లైన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మనం వ్యాలిడ్ ఈమెయిల్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ వస్తే మనకు SMS వస్తే దాని ద్వారా మనం రిజిస్టర్ అయ్యి సేవ్ నెక్స్ట్ ప్రతి దాంట్లో సేవ్ కొట్టుకుని నెక్స్ట్కి వెళ్తామే. సో దట్స్ ఇట్ గైస్. ఎవరైతే అమౌంట్ కూడా కట్టాలి, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే కట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఇది ప్యూర్లీ ఆన్లైన్ అప్లికేషన్, సో ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్స్ లేదు. సో లాస్ట్ డేట్ కూడా మనకి దగ్గరలోనే ఉంది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే మనకి 21 మార్చ్ నుంచి 8 AM నుంచి స్టార్ట్ అయింది. సో నేను డిలే చేశాను కొంచెం అన్ని చూసుకొని. సో ఇది లాస్ట్ డేట్ 5th April 5 PM క్లోజ్ అయిపోతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఇంకా మనకి టైం అంటూ లేదు, ఒక 7 days మాత్రమే ఉంది కాబట్టి లాస్ట్ దాకా వెయిట్ చేయకండి. సో గైస్ ఇది మన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి వచ్చిన గవర్నమెంట్ జాబ్ పోస్టులు అండి. మరికొన్ని జాబ్స్లో మీ ముందుకు రావడం జరిగింది. ఇంకొకటి నా ఛానల్ ద్వారా ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారో అనుకుంటున్నారో నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో దట్ నాకు మోటివేషన్తో మరికొన్ని
నోటిఫికేషన్స్ అనేది మీకు తెలుగులో లాంగ్వేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏదైనా అప్లై చేసుకునేది ప్రాసెస్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. సో నేను ఆ వీడియోని చేసి మీకు పంపిస్తాను, నేను నా ఛానల్లో పెడతాను. ఓకే గైస్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ బి బ్యాక్ విత్ అదర్ నోటిఫికేషన్.